అంత ఇంట్రెస్ట్గా అనిపిస్తలేదు, అందుకే బోటింగ్ మా కోసం ట్రైన్ ఆగిపించినాం చాలా రూపాయలైనా సరే వర్త్ మామ వర్త్. చెప్పు కాక నేను చెప్తూ ఏం చెప్పనా? జై శ్రీరామ్ గాయస్, మనమైతే ఊటీలో ఉన్నాం. డే 2 ఇక్కడ నుంచి మనం ఊటీలోకి వెళ్తున్నాం. అయితే టైం వచ్చి 7:30 అవుతుంది, అంతేనా? 8:30 అవుతుంది. ఊటీలోకి వెళ్తున్నాం, విజిట్ చేసుకొని వచ్చేద్దాం. మరి చేయాలి. రూమ్లో నుంచి అయితే ఊటీ లేక్కి బయలుదేరినాం. ఊటీ లేక్ వచ్చేసి 2.5 కిలోమీటర్స్ ఉంది, 6 మినిట్స్ పడుతుందంట. ఇదే రోడ్లో మనం స్ట్రైట్కి వెళ్తే మొత్తం సిటీలోకి వెళ్ళిపోవచ్చు. మనకైతే సిటీ మిడిల్లో ఉన్నాం మనం. टिकट 220. How much? 40 ounce. Did you have change? Cash and sir. यार चेंज मार लेंगे. Cash मांगे. Only cash. नहीं देंगे पता नहीं क्या. మనకు చేంజ్ తాను కూడా దిగుతారా అక్కడ 20 అనేసి మా షాప్లో మస్తు రోజు నుంచి వాడుతున్నాం మేము. ఆపోజిట్ ఎలా పెట్టుకుంటున్నాడు మీ వాళ్ళకా మనకున్నా స్టాఫ్ అంట మీరంట అవి మనవి ముందే మంచినీళ్ళు పుసుకున్న దుంకామనుకో అలాగే ఇదేనా అసలు బోటింగ్ వేరేదే అనిపిస్తుంది. అలాగే హుసేన్ సాగర్ లాగా కొడుతుంది అన్న. ఫ్యాక్ట్ చెప్పుకోవాలంటే ఏమంటారన్నా దానికి పుట్టిలేమప్ప పొరాలే అంటున్నా పీకింది అంటారా మొత్తం అస్సలు బాగా ఉన్నాయి. అవి కూడా వేరేటినాయి. అక్కడ వ్యూ పాయింట్ నాకు ఇది వ్యూ పాయింట్ అప్పుడు ఎగ్జిట్లో పెట్టి
ఇది ఆ గద్ద కాడ దిగుతాను నేను బటర్ఫ్లై కాడ దిగుతాను గద్ద కాడ ఫస్ట్ నీ సపోర్ట్ మేరా ఫస్ట్ టైం కూడా చూడు మనం రూమ్ చెక్అవుట్ చేయాలి దిగానుగా పోడు దిగానా మళ్ళా నువ్వు దిగినా దిగుతాడు 10 గంటలకు దిగుతాడు నువ్వు ఫోటో ది అలాగే మొబైల్ అది అంతే అదే ఈ లాగ్ తీసి 344 నా కథ ఏంటి అంటే ఇగో శ్రీకాంత్ ఇగో మన గద్ద ఏమన్నా వస్తలేదు వ్యూ బాగుంది బట్ బోట్లు అయితే చాలా పాతగా ఉన్నాయి, అంత ఇంట్రెస్ట్గా అనిపిస్తలేదు, అందుకే బోట్ ఏం తీసుకోలేదు మేము. స్పీడ్ బోట్లకి పెద్ద స్పీడ్ బోట్లు అంట, చూస్తేనే బాగాలేదు, వేస్ట్. చూద్దాం ఇక వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి, రూమ్ చెక్అవుట్ కూడా చేయాలి. ఇదైతే ఎగ్జిట్ సైడ్ వెళ్తున్నాం. ఈ ఎగ్జిట్లో మనకు అక్కడ చిన్న టాయ్ ట్రైన్ ఉందంట, చిన్నది. ఒకసారి చిన్న టాయ్ ట్రైన్ అయితే ఎక్కుదాం, అది ఒకటైనా చేసినట్టు అవుతుంది ఊటీ లేక్లో వచ్చి. వచ్చినందుకు ట్రైన్ ఒకటైతుందా? ఎగ్దమ్ ముందు లేకైతే బోట్లు జబర్దస్తున్నాయి, ఇచ్చి పడేసిన కాలి బోట్లు అయితే. ఒక్కొక్క బోట్ కొత్త బోట్ సిల్ ఓపెన్. మేమే వచ్చి రిబ్బన్ కట్ చేసి కరెక్ట్, ఇది కరెక్ట్. ఎండపోయిన బోట్లు అంటే 8:30కి వచ్చినాం, టైం 10 అవుతుంది. ఇవాళ అయితే ఒక పని అయింది, పొద్దున్న నుంచి బట్టలు తీసుకున్నాం, స్వెట్ షర్ట్స్ స్వెటర్ వేసుకున్నాం, మంచిగా ఉంది ఇవాళ. కానీ లోపలికి వచ్చే కల్లా 0 0 బేకార్ అయితే బేకార్ ఉన్నాయి. బోట్లు అయితే అసలు చెత్త ఉన్నాయి, అసలు రాకుండా ఒకటి వస్తుంది, బోట్ అయితే ఎక్కువ బేకార్ ఉన్నాయి. ఊటీ లేక్ లెక్క తప్ప వేరే లేక్లో బాగుంది. ఈ లేక్ అయితే బాగాలేదు. ఈ లేక్ ఊటీ లేక్ ఊటీ లేకేనా? ఈ లేక్ అయితే అసలు బాగాలేదు. లేక్ వ్యూ బాగున్నది కానీ బోట్లు అయితే బాగాలేదు. ఇక్కడ వచ్చి ఫోటో దిగుకోండి అంతే కాదు. ఎందుకంటే గ్యాస్ పడతలేదు కదా, ఎలక్ట్రిక్. కాఫీ అది చాయ్ అప్ప కూర్చుంది అన్నా కట్ట మీద నీడ కూర్చున్నా. చెప్పు కదా టీ ఎట్లున్నా? బాగుంది, పర్లేదు అనుకోని, కొన్ని వాటర్ అయితే ఎక్కువైనాయి, కొంచెం వాటర్ ఎక్కువైనాయి అంతే. కొన్నియా? అరే షూటింగ్ ఏ ఉందబ్బా ఇది? అదే గేమ్ ఆడలేదు. ట్రైన్ పోతుందప్ప. క్యాష్ ఇస్తా, టికెట్ తీసుకో. లాపాలడు ట్రైన్లో చాయ్ లాస్ట్ మా కోసం ట్రైన్ ఆగిపించినాం చాయ్ తాగడానికి. అన్ని పట్టుకోరా. అరే నీ అన్ని ఇమంటే ఒకటేసారి ఎట్లా అయితే వెళ్ళాడనా అటువంటి మన ప్రజెంట్ కథ ఏంటిది అంటే మనం ట్రైన్ ఎక్కాం అనమాట. 1 కిలోమీటర్ ట్రైన్ మా సైడ్ కూడా చూపి లోపలికి. ఓకే మనలో అయితే రచ్చరాంబోలో వేస్తారు. వ్యూ అయితే బాగుంది, ఒకసారి వ్యూ చూసి ఏం చేస్తాం గాయత్రి, వ్యూ ఇద్దామని చీకటి అయిపోయింది ఒకటేసారి. తినమ్మ జీవితం ఒకసారి నా కాడికి అయితే బాగానే ఉన్నది, నాట్ బ్యాడ్. బట్ చెరువు అయితే కొంచెం ఇలా అంత అనిపిస్తలేదు. చలో
అయితే కష్టపడి వీడియో తీసుకున్నాడు. ఇగో ఈ సార్ అయితే నేను కూడా చేస్తా ఎటో ఏమంటున్నావు? గుండెల్లో కాదేమన్నా ఇలా లాగలేమో కానీ డోలా ఇరుకుతారు. నాకైతే ఛాయ్ అప్పుడే మంచిగా కూర్చున్నాయి. ఇలా ఆగి చూడండి వీళ్ళ వీడియోలో తిరగడానికి వచ్చిన అర్థమైతే ట్రిప్ చేయడానికి వచ్చిన అర్థమైతే. మన కథ ఏంటిదంటే ఇప్పటిదాకా యాక్చువల్లీ అటు పోయినాం, ఇప్పుడు చూడండి ఇది ఎటు అవుతుందో. ఇప్పటిదాకా లాస్ట్ కున్నా మనమే, ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ వచ్చేసాం. సరే చూపిస్తా. ఏం తేజస్సు బేటా ఒకళ్ళు అటుకెళ్ళి ఒకళ్ళు ఇటుకెళ్ళి. కనిపిస్తుందా మీకు గుహ ఇటుకెళ్ళి? ఇప్పుడు వీళ్ళు అనేది ఒక అన్న ఇది పబ్జీలో అట్లా ఉంటుంది మనది క్యాంప్. అదే అన్న ఇగో లడ్డుబాయ్ ఇగో తెలియదు ఏం లేదు. ప్రజెంట్ అయితే మనం గుహలా పోతున్నాం. గుహ ఎట్లుంటుందో ఒకసారి ఇంటర్వ్యూ తీసుకోండి. ఇది గుహ గమ్మత్తున్నావా రాలి 20 రూపాయల మన ప్యాకెట్ తీరు. ఇట్లుంటే గుహ చేలో మళ్ళా వ్యూ దేంట్లో ఫ్రెండ్స్ ఇన్స్పిరేషన్ మామూలు కాదు. మొత్తం చెప్పాల్సింది శ్రీకాంత్ రివ్యూ చెప్పు. మన ఫోటో అనుకొని వచ్చినాం. ట్రైన్ లో చాయ్ అభిమానులు వాళ్ళు తీసుకున్నారు. ఇగో మొత్తానికి అయితే ఇళ్ళకి వెళ్ళి వచ్చేసినాం. శ్రీకాంత్ అన్న కైసేతావు ఎట్లుంది మన సంసారం? బాగుంది. ఇగో ఇది మన ట్రైన్, బుడ్డ ట్రైన్ బాగున్నది. ఇది వ్యూ. నా బ్యాగ్ తీసుకున్నావా? కెమెరా బి పైసేదినా? ఎట్లుంది ట్రైన్? ఏ మినిమం ఉండదప్ప. బోరాన్ అంటాం. మంచి చేసుకోరు. లొకేషన్ బాగుంది, వ్యూ బాగుంది. కూర్చోనికి పక్కన లేక్ ఉంది. లేక్ వ్యూ కూడా బాగున్నది. చూపి అక్కడ లేక్ చూపి అప్ప. అక్కడ లేక్ ఉంది కానీ లేక్ పోతే వేస్ట్ బేకార్. అది అక్కడ బోట్ అయితే బాగాలేవు. చిన్న లాగేసుకుంటాం అవి ఎలా కొనేస్తాడా అట్లాంటి ఎగ్జిట్ అవ్వు. సేమ్ రూమ్ నుంచి వచ్చిన రూట్లో అయితే వెళ్ళిపోతున్నాం. మనం రూమ్కి వెళ్ళేసి రూమ్ చెక్అవుట్ చేసి ఇక్కడ నుంచి కోయంబత్తూర్ వేయాలి. ఈషా ఫౌండేషన్కి పోవాలి. మనం వీలైనంత తొందరగా పోయి రూమ్ పోయి సామాన్ మొత్తం చదువుకొని బయలుదేరదాం ఊటీ నుంచి. మన రూమ్లో నీళ్ళు ఉన్నాయి. బాగానే ఉంది తప్ప కంప్లీట్ షాపింగ్ ఎట్లా షాపింగ్ చేసేది ఆల్మోస్ట్ ఒక సంచి ఉండలేదు. వస్తేనే నాయి ఒకటి ఏంది 2 రెండు 3 3 నాయి 4 2 మొత్తం ఎన్ని కొన్నాం పైసలేని కథ. ఊటీ లేక్ చూసిన సందర్భంలో నోరు తీపి చేసుకున్నావా? ఊటీ లేక్ చూసినాం, బోట్ పోయినాం. బోట్ అయితే బేకార్ ఉంది తప్ప అస్సలు బాగాలేదు. అందుకే మేము మంచిగా అని చెప్పి నోట్ తీపించుకుంటున్నాం. అందుకే సీట్ బాక్స్
సిల్వాసు ఇంకొస్తుంది తినడానికి నోటి వేసుకుంటున్నాం. ఒక స్టెప్ కూడా వేసుకుందామండి. ఊటీ లెక్కిస్తున్న సందర్భంలో ఒక స్టెప్ పాట పెట్టుడు, సాంగ్ పెట్టుడు, లాగేసుకుందాం, పెట్టుకొని తీయద్దు, బాత్రూమ్ కూడా క్లోజ్ చేద్దాం. రైట్ అంతా కట్ చేస్తావా? ఇది ఇంకా సీటు నోటి తిప్పి చేసుకోనికి ఇది తీసుకుందాం. ఫస్ట్ సగం సగం ఒకటే ఉంది, ఇది రెండున్నాయప్ప, రెండు ఉన్నాయి. ఓకే నేను అది ఉంది అప్ప తీసేయాలి. కొబ్బరి చెట్టు ఉండేది అది అరే వెళ్దాం, వెళ్తే బాగా వస్తుంది. यारी यारा दी किते अजमाली नी मित्तरां दा ना चलदा जिथों मर्जी पंगा चिड़वा ఏ వీడియో దమ్మంటే పొర్లు బాగా దింకున్నా పినా What are you?